Let us. Hi guys, good evening. లాస్ట్ క్లాస్లో మనము ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఫర్ లూప్స్ కూడా కాదు వైల్ లూప్స్ అనుకుంటాం. మనం ఎక్కువ ఏం డిస్కస్ చేసామండి లాస్ట్ క్లాస్లో? లూప్స్లో వైల్ లూప్స్ గురించి డిస్కస్ చేసాం ఎక్కువగా, రైట్? యా. సో వైల్ లూప్స్ని డిస్కస్ చేసినప్పుడు దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ చేశారా? రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ మీరు చేయగలిగారా? రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ని కుడ్ యూ సాల్వ్ దట్ ప్రాబ్లం? గోపి, వెరీ గుడ్. ఓకే, గోపి. బైనరీ ఉంది కదా సార్, అమ్మా లాస్ట్ వన్ అదొకటి ఆగింది. అదొక్కటి ఆగిందా? ఓకే, ట్రై చేయి. గోపి ఈస్ డన్. జోసెఫ్? సార్ ఇంకా 4 ఉన్నాయి సార్. ఓకే, ఫైన్. సతీష్? ఇంకా 3 ఉన్నాయి సార్. ఓకే, నేను వీళ్ళని ఎందుకు అడుగుతున్నారని అట్లేమనుకోకండి. బైనరీ చెప్పాలా? ఓకే, నేను ఐడియా ఇస్తాను, మీరు ట్రై చేయండి అమ్మా. So write a print binary value of 8. సో బైనరీ వాల్యూ ఆఫ్ 8ని మనము ఎలా ప్రింట్ చేయగలుగుతాం? అంతే కదా, దట్ ఈస్ వాట్ వీ వాంట్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 8 అని తీసుకున్నాను అనుకోండి. నేను ఏం చేస్తానంటే, వన్ కానీ 0 కానీ రిమైండర్ వచ్చేదాకా నేను ఈ ఎన్ని రిమైండర్ అని కాదు, ఎన్ లోపల 0 కానీ 1 కానీ వచ్చేదాకా నేను ఈ ఎన్ని డివైడ్ చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ నేను దేంతో 2తో డివైడ్ చేస్తూ ఉంటాను. సో నేనైతే ఇలా రాసుకుంటానమ్మా. ఫస్ట్ ఇటరేషన్ లోపల ఏం చేస్తున్నాను, సెకండ్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, థర్డ్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో ఏం చేస్తారంటే ఎన్ని రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 2 అంటాను. సో ఇప్పుడు రిమైండర్ ఎంత అవుతుంది? nలో 8 ఉందనుకో, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంతే కదా? ఎందుకు? n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 ఇటరేషన్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బేసిక్గా అయితే ఇలాగే కదా మీరు చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 తీసుకున్నాం. 8 తీసుకుంటే సో 2 తోటి డివైడ్ చేస్తాం. ఐ డోంట్ నో హౌ డిడ్ యూ డూ ఇన్ యువర్ ఏజ్. సో తీసుకుని 4 వస్తుంది. తర్వాత జీరో. తర్వాత ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఇంకొకసారి 2 తోటి డివైడ్ చేస్తారు. మళ్ళీ 2 వచ్చింది. తర్వాత దీని వాల్యూ 0, రైట్? మళ్ళీ ఈ 2ని ఇంకొకసారి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసినప్పుడు 2 తోటే డివైడ్ చేస్తారు. మళ్ళీ 2 తోటి డివైడ్ చేస్తున్నప్పుడు 1, తర్వాత హైఫన్, తర్వాత ఇక్కడ 0. ఇదే కదా, ఇప్పుడు 1 రాగానే మనం ఆపేస్తాం. దట్ ఈస్ వాట్ డు వీ డూ, రైట్? హలో 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 హలో. సో ఇది మనం చేయబోయేది. 1 వచ్చినప్పుడు ఆగిపోవాలి. సో నెక్స్ట్ టైం ఏం చేసాం? ఇప్పుడు 2ని 4తో 8ని 2తో డివైడ్ చేసినప్పుడు
కోషియంట్ ఎంత వచ్చిందో ఆ కోషియంట్ని నేను మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. అని అంటే నేను ఏం చేస్తాను, ఆ కోషియంట్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు చెప్పగలరా? n ఈజ్ ఈక్వల్ టు n/2 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 8 కాబట్టి మీకు 4 వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒకవేళ 9 ఉండుంటే పార్సింట్ కూడా చేయాలి. 9 ఉండుంటే 4.5 వస్తుంది. కాబట్టి 4.5 రానివ్వకుండా పార్సింట్ అన్నా అంటే దీంట్లో నుంచి ఇంటిజర్ పార్ట్ మాత్రమే నేను తీసుకోగలుగుతాను. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇదే రిపీట్ చేస్తాను. అప్పుడు మళ్ళీ 0 ప్రింట్ అవుతుంది. ఎప్పటి వరకు రిపీట్ చేస్తాను? n వాల్యూ 1 అయ్యేంత వరకు రిపీట్ చేస్తాను. సో n వాల్యూ 1 అయ్యేంత వరకు రిపీట్ చేస్తానా చేయనా, లేకపోతే 0ని రిపీట్ చేయనా? n వాల్యూ 0 అయ్యేంత వరకు నేను రిపీట్ చేస్తాను. ఓకే, అలాగే చేద్దాం. సో యా, దట్స్ వాట్ ద లాజిక్ ఈస్. console.log of rem. సో రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ నాకు కాన్సెప్ట్ కాదు, అది ప్రింట్ అవ్వడం కాన్సెప్ట్. ఓకే, నా దగ్గర నుంచి హింట్ మాత్రమే తీసుకోవాలి మీరు. ఇక్కడ REM అనేసరికి అవును, REM అంటే ఇది ఎందుకు ప్రింట్ అయింది? n మాడ్యులస్ 10 అని అంటాను కాబట్టి అలాగే ప్రింట్ అవుతుంది. 2 కదా చేయాల్సింది. సో 3 zeros 1 అని వచ్చింది. అదే 9 ఇస్తే 1 0 0 1 కరెక్ట్గానే వస్తుంది కదా. 7 ఇచ్చాను అంటే 7 ఇస్తే అలా వస్తుంది. మీరు 12 అని ఇద్దాం, సో మీకు కరెక్ట్గా తెలుస్తుంది. 12 అని ఇస్తే అచ్చా 0 2 సార్లు వచ్చిందా? 8 + 2 12 కదమ్మా, కరెక్టే రావాలి కదా. 0 2 సార్లు ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 6, తర్వాత మళ్ళీ 0. 8 + 2 10 అన్న, 10 నేను అనుకున్నది 10. 0 1 0 1 పర్ఫెక్ట్ అట్లా. సో మీకు వస్తుంది అక్కడ. దీన్ని మళ్ళీ మీరు నెంబర్గా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? బైనరీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు బైనరీ నెంబర్. సార్ ఇక్కడ నేను రాసేస్తున్నాను కాబట్టి నాకు వస్తుంది, మీకు వస్తుంది అన్న నమ్మకం అయితే ఐఎమ్ నాట్ ష్యూర్. మీరు ట్రై చేయాలి. ఇంకా బైనరీ నెంబర్ 0s 1 వరకు వచ్చింది సార్. ఇది ఇక్కడ నెంబర్ అలా తెచ్చుకోండి. బైనరీ నెంబర్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో ఫైనల్గా console.log ఆఫ్ బైనరీ నెంబర్. సెమీకోలన్ల గురించి నేను అసలు ఒకటే ఒక సిచ్యువేషన్ 101. దేనికి 101? 1010నా? ఓకే ఓకే, ఇక్కడ బైనరీ నెంబర్కి యాక్చువల్గా మీరు ఒక పని చేయొచ్చు. అంటే కొద్దిగా అతి తెలివి అవుతుంది ఇది. బేసిక్గా మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీరు స్ట్రింగ్ కంకాటినేషన్ చేయొచ్చు ఇక్కడ. దీన్ని స్ట్రింగ్గా కంకాటినేట్ చేసుకుంటే మీకు బెటర్ అవుతుంది. కానీ అది స్ట్రింగ్గా కంకాటినేషన్ ఎలా చేస్తారు? బైనరీ నెంబర్ డాట్ టు స్ట్రింగ్, లేకపోతే రైట్, టు స్ట్రింగ్ అవసరం లేదు. సరే, టు స్ట్రింగ్ చేద్దాము. టు స్ట్రింగ్ చేస్తే మీకు ఏమైంది? ఇక్కడ 10కి ఎంత వచ్చింది వాల్యూ? 1 second guys, sorry. బైనరీ నెంబర్ 0 కాదు. ఓకే,
0101 వస్తుంది. యాక్చువల్గా దీన్ని రివర్స్ చేయాలి మళ్ళీ మనం. 0101 అయితే వస్తుంది మనకి అవుట్పుట్. దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనం రివర్స్ చేయాల్సిందే. రివర్స్ చేయకపోతే, ఎందుకంటే కింద నుంచి తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇందాక చూపించాను మీకు, కింద నుంచి తీసుకోవాలి, 100 లాగా తీసుకోవాలి. పైనుంచి నేను అపెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ. సో కింద నుంచి మనం తీసుకోవాల్సి వచ్చేటప్పుడు ఎలా తీసుకుందాం? రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ చేసుకోవచ్చు కదా. రివర్స్ బైనరీ నెంబర్ అనేది ఇప్పుడు ఒక స్ట్రింగ్ అయిపోయింది. డాట్ రివర్స్ అని అంటే అది రివర్స్ ప్రింట్ అవుతుందా? ఉందా? స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ మెథడ్ ఉందా లేదా అని అడుగుతున్నా. గుర్తులేదు. ఓకే, మీకు ఇంకా అక్కడ వరకు రాలేదు కదా. నేను స్ట్రింగ్ రివర్స్ జావాస్క్రిప్ట్. బిల్ట్ ఇన్ మెథడ్ యూస్ చేస్తే రివర్స్ దెన్ క్రియేటెడ్ బై రివర్స్. అచ్చా, డైరెక్ట్గా స్ట్రింగ్ మెథడ్ అయితే మనకి లేదు. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్కి, రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్కి డైరెక్ట్గా స్ట్రింగ్ మెథడ్ లేదు. సో డైరెక్ట్గా స్ట్రింగ్ మెథడ్ లేకపోతే మరి ఏం చేస్తాము? ఏం చేస్తాం? 1 సెకండ్. ఇలా రాస్తే ఒక ప్రాబ్లం ఏముందంటే, ఫస్ట్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ బైనరీ నెంబర్ అన్నాను అనుకోండి. బైనరీ నెంబర్లో స్ట్రింగ్ ఉంది కాబట్టి అక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుంది. ఇప్పుడు బైనరీ నెంబర్లో మళ్ళీ స్ట్రింగ్ 0నే ఉంటుంది. రైట్. నెక్స్ట్ టైము వాల్యూ వచ్చినప్పుడు 0 ప్లస్ 0 అవుతుంది. సో మళ్ళీ అక్కడ స్ట్రింగ్ కంకాటినేషనే జరుగుతుంది. సో ఎస్ సార్, అయిపోయింది. ఇంకా వేరే పెద్ద ఇప్పుడు రివర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను డైరెక్ట్గా బైనరీ నెంబర్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, ప్లీజ్ డోంట్ కన్సిడర్ మీ రాంగ్. ఓకే, దిస్ వన్. ఎస్, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు 12 కావాలనుకోండి. 12కి బైనరీ నెంబర్ ఎంత? 1100. ఎస్, పర్ఫెక్ట్. అలాగే 24కి బైనరీ నెంబర్ ఎంత? వాట్ ఈస్ ద 24 బైనరీ నెంబర్? 11000. సో 48కి ఓకే, 248. 16కి ఎంత? 1000. 0. పర్ఫెక్ట్. వచ్చిందా నాన్న నాకు? హలో గైస్, బైనరీ, హౌ డు వి ప్రింట్ ద బైనరీ నెంబర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్? కొద్దిగా నాకు టైం పట్టింది. నేను గుర్తుపెట్టుకోను కదా, నాకు లాజిక్ ఏంటి అనేది నాకు మైండ్లో ఎప్పుడు గుర్తుండదు కాబట్టి నాకు కొద్దిగా టైం పట్టింది. బట్ ఇట్స్ పాసిబుల్ కదా. మీరు కూడా కొద్దిగా టైం తీసుకుని మీరు ఆ కాంబినేషన్స్ని చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. దిస్ ఈజ్ వాట్ షుడ్ బి డన్. సో 255కి ఇస్తే ఎంత అవుతుంది చెప్పండి? 7 ones రావాలా, 8 ones రావాలా? 8 ones రావాలి. పర్ఫెక్ట్గా ఉంది నా వర్క్. ఓకే, ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. 256 అయితే, సారీ 256 అయితే 1 పక్కన 9 zeros, అట్లా 1 పక్కన 8 zeros. అది. ఓకే గైస్, అండర్స్టూడ్ మై పాయింట్? హలో. 0 ఇచ్చినప్పుడు ఎంతవరకు వచ్చింది? 0 ఇచ్చినప్పుడు అసలు ఏం రాలేదు. అట్లీస్ట్ 0 అని డిస్ప్లే కావాలి. 1 అని ఇచ్చినప్పుడు 1 అని డిస్ప్లే అయింది. 0 అని ఇచ్చినప్పుడు డెఫినెట్గా 0 అని డిస్ప్లే కావాలి అక్కడ.
సో దానికి ఇక్కడ మనం కండిషన్ పెట్టుకోవాలి. దట్స్ వెరీ మచ్ మ్యాండేటరీ. ఓకే, సో ఎనీవేస్ గైస్, దిస్ ఈజ్ హౌ ఐ హ్యాడ్ టు డెవలప్ ద బైనరీ నెంబర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఓకే, కానీ మీరు చేయండి అమ్మా, ఇంకా మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఫర్ లూప్స్. ద కాన్సెప్ట్ ఈస్ ఫర్ లూప్స్. ఏంది సార్ ఈ ఫర్ లూప్స్? వీళ్ళు ఎవరు అని అంటే ఎవరు లేరు. ఇప్పుడు వైల్ లూప్స్ అంటే, ఇప్పుడు లూప్లో మీరు అబ్జర్వ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? ఒకటి ఇనిషియలైజేషన్, రెండోది కండిషన్, మూడోది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ డిక్రిమెంట్ జరుగుతుంది. n/2 అనేది n = n/2 అనేది అక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ఎన్లో ఉన్న వాల్యూ రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఎంతసేపు డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ అని అంటే n++ అని కానీ n-, అని కానీ రాస్తేనే డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ కాదు. ఓకే, హలో, డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ అంటే ఈవెన్ n = n/2 అంటే n వాల్యూని మనం రెడ్యూస్ చేసుకుంటాం, సగం చేసుకుంటాం, దాన్ని కూడా డిక్రిమెంట్ అని అంటాం. సో ఓవరాల్గా దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిక్రిమెంట్ ద వాల్యూస్. ఓకే, యా, నెక్స్ట్. ఇప్పుడు సార్ మైక్ కొద్దిగా కింద పెట్టాను, ఏమన్నా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి చాట్లో. నెక్స్ట్, ఇప్పుడు కాకపోతే ఈ మూడింటిని నేను ఒకటే లైన్లో కనుక రాయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్ లూప్. దట్ ఈస్ పాసిబుల్ త్రూ ఫర్ లూప్. సో లెట్ us డూ దట్. ఎట్లా? సో ఇప్పుడు 1 to 10 నెంబర్స్ని వైల్ లూప్ తోటి అయితే ఎలా ప్రింట్ చేస్తాను? వేర్ i is equal to 1 అని చెప్పి, వైల్ i less than or equal to 10, console.log of I and what's that? Console.log of I and I++, or else I is equal to I+1. ఇది పెట్టుకున్నాం. సో ఇక్కడ 1 to 10 అనే వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, 1 to 10 వాల్యూస్ వచ్చింది. ఇప్పుడు ఫర్ లూప్లో అయితే ఎలా చేస్తామనంటే, ఇప్పుడు ఈ డిక్లరేషన్ని డైరెక్ట్గా నేను ఫర్ లోపలనే ఇచ్చేసుకోవచ్చు. ఫర్ వేర్ j ఈజ్ ఈక్వల్ టు 1, దీని తర్వాత సెమీకోలన్ డెఫినెట్గా పెట్టాలి. సో దిస్ ఈజ్ ద కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ స్టేట్మెంట్. ఇవి మూడు స్టేట్మెంట్లు యాక్చువల్గా. అఫ్కోర్స్ ఇది ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది, ఇది ఫిక్స్ స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్లని మనం ఒకటే బ్లాక్ బ్రాకెట్స్లో రాస్తున్నాం కాబట్టి ఒక స్టేట్మెంట్కి ఇంకొక స్టేట్మెంట్కి మధ్యలో సెమీకోలన్ మనం పెట్టాలి. పెట్టేసిన తర్వాత j less than or equal to 10, j++. So now console.log of j. ఇప్పుడు కూడా ఇది 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. కాకపోతే ఈ లాస్ట్ 1 to 10 నెంబర్స్ అనేవి మనకి ఫర్ లూప్ ద్వారా వచ్చినాయి. ఫస్ట్ 1 to 10 నెంబర్స్ అనేవి వైల్ లూప్ ద్వారా వచ్చినాయి. ఇది డిఫరెన్స్. సో దిస్ ఈజ్ హౌ వీ రైట్ అ ఫర్ లూప్. కాకపోతే దీంట్లో ఒక కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇవి 3 ఒకటే లైన్లో రాయడం వల్ల మనకి ఇవి 3 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ అనేది జరుగుతుంది అని అనుకుంటాం, కానీ అలా జరగదు. మరి ఏం జరుగుతుంది సార్ అని అంటే ఇలా జరుగుతుంది. సో ఫస్ట్ j ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ టైం మనము j ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నప్పుడు ఈ ఫస్ట్ టైం ఈ ఫర్ లూప్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వేర్ j ఈజ్ ఈక్వల్ టు 1 అనే వాల్యూ వస్తుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ విల్ హ్యాపెన్. తర్వాత j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనే కండిషన్ కూడా చెక్ అవుతుంది. తర్వాత ఇమ్మీడియట్గా j++ అనేది జరగదు.
ఏం జరుగుతుంది మరి అని అంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవ్వడం వల్ల 1 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఈ మొత్తం ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఈ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 నుంచి 2 అవుతుంది. తర్వాత మళ్ళీ వేర్ జే ఈజ్ ఈక్వల్ టు 1 ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా ఇది మళ్ళీ రెండోసారి రిపీట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇనిషియలైజేషన్ అనేది జరగదు. ఓకే, డిక్లరేషన్ డైరెక్ట్గా కండిషన్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో నౌ జే వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దెన్ 10 కాబట్టి 2 అనేది ప్రింట్ అయింది. తర్వాత ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్గా జే ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా ప్రతిసారి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ అయ్యే ముందు ఈ లాస్ట్ స్టేట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. వర్చువల్గా ఇది ఇక్కడ ఉన్నట్టే అర్థం, ఇది ఇక్కడ ఉన్నట్టే అర్థం దాని మీనింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మనం ఏంటంటే అన్నీ ఒకటే చోట రాసుకొని చూపిస్తున్నాం కాబట్టి అలా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 3 అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది నాకు ఒకసారి కోడ్లో పెట్టి చూపించండి. యా, గో హెడ్. ఓకే, థ్యాంక్ యూ. సో కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, దట్ ఈస్ రాజ్ గోపి 14710. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఎస్, పర్ఫెక్ట్, ఆన్సర్ ఇస్ రైట్. సో 1, 4, 7 and 10, వెరీ గుడ్. సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా మీకు అర్థమైంది. ఓకే, దట్స్ నైస్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ నేను హాయ్ అని పెట్టాను అనుకోండి, అవుట్పుట్ ఏమొచ్చింది? ఎన్నిసార్లు హాయ్ అని ప్రింట్ అవుతుంది ఇది? పర్లేదా చెప్పండి, కొద్దిగా టైం పట్టినా పర్లేదు, మీరు చెప్తూనే ఉండండి. 4 times ప్రింట్ అవుతుంది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 4 times ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే అనే వాల్యూని ప్రింట్ చేస్తే బయట ఏం అవుట్పుట్ వచ్చింది నాకు? ఓకే, సో చూసారా?
ఎందుకు ఇన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? అఖిల్, ఓకే, అఖిల్ ఇస్ ఫైన్. 13. సో సతీష్ మీరు ఫస్ట్ టైం 11 అని అన్నారు. రాజ్ కుమార్ మీరు 10 అంటున్నారు. సతీష్ ఓకే 10 అని అన్నాడు. సతీష్ ఫైనల్గా రాజ్ కుమార్ వై ఇట్ ఈస్ నాట్ 10 ఎందుకు తెలుస్తుందా? ఇట్ ఈస్ 13. ఎందుకు 13 అయినప్పుడే కదా మనకి కండిషన్ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత బయటకు వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే అని అంటే 13 అనే ప్రింట్ అవుతుంది కదండి. ఎందుకంటే జే వాల్యూ గ్లోబల్గానే ఉంది కదా ఇక్కడ. అర్థమైందా రాజు? ఓకే, సో ఇవి ఫర్ లూప్స్ అని అంటే. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఫర్ లూప్స్ తోటి సేమ్ ప్రోగ్రామ్స్ని మీరు మళ్ళీ క్రియేట్ చేయండి. ఇది కాకుండా మనకి ఇంకొక వర్క్ ఉంది. ద వర్క్ ఈస్ ఒక ఫర్ లూప్ లోపల నేను మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ని కూడా మెన్షన్ చేస్తే పరిస్థితి ఏంటి? ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ని మెన్షన్ చేస్తే పరిస్థితి ఏంటి? వాటినే మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ అని అంటాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పైన ఫర్ లూప్ 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది, బాగానే ఉంది. దీని లోపల నేను ఇంకొక ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ వేర్ k is equal to 1, k less than or equal to 3. Can I reduce this to 5 so that explain చేయడానికి నాకు బెటర్గా ఉంటుంది. j less than or equal to j plus plus అని అంటే. సో ఎప్పుడైతే 2-3 విషయాలు కంబైన్గా వస్తాయో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. నేను ఇక్కడ చాలా సింపుల్గా రాస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్ అని ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అంతే నాకు కావాల్సింది. కన్సోల్లో హాయ్ అని ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది. హాయ్ 5 టైమ్సా? హాయ్ అని 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది అంటారా? సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు, జే వాల్యూ 1 ఉన్నప్పుడు, కే ఈ ఫర్ లూప్ అనేది అసలు యాక్చువల్గా ఈ ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? కే వాల్యూ 1 కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, కే వాల్యూ 2 కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, కే వాల్యూ 3 కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ మళ్ళీ జే వాల్యూ 2 ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. మళ్ళీ జే వాల్యూ 3 ఉన్నప్పుడు మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. టోటల్గా హాయ్ 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 అని మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూడు జోసెఫ్. ఐ వాల్యూ 1 కోసం ఈ ఫర్ లూప్ జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయింది. జే వాల్యూ 2 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయింది. జే వాల్యూ 3 ఉన్నప్పుడు రిపీట్ అవుతుందా? ఈ ఫర్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది 3 టైమ్స్ కాదా? అవుతుంది. మళ్ళీ జే వాల్యూ 4 ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ 5 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ మళ్ళీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టోటల్గా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు జోసెఫ్? ఓకే, సురేంద్ర గారు ఏమనుకోకండి, మరి మేము ఇలాగే ఉంటాం. మాకు టైం పడుతుంది, దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకండి.
ఏ కమాన్ బాబు, జోసెఫ్ బాబు, ఆన్సర్ ఏంటి? నీ గురించి నేను వెయిట్ చేస్తుంటే. కన్ఫ్యూజ్ అవుతున్నా కొంచెం. కన్ఫ్యూజ్ అవుతున్నావా? స్టార్ట్ చేసినావా కన్ఫ్యూజన్? జే వాల్యూ 1 ఉన్నప్పుడు, అంటే జే వాల్యూ 1 అయినప్పుడు 1 < 5 అవుతుంది. అయినప్పుడు లోపల ఈ ఫర్ లూప్ ఉంది కదా, ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రిపీటెడ్గా ప్రింట్ చేస్తుంది ఈ కన్సోల్ని? 3 టైమ్స్. జే వాల్యూ 1 ఉన్నప్పుడు హాయ్ హాయ్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగే జే వాల్యూ 2 ఉన్నప్పుడు హాయ్ అనేది మళ్ళీ 3 సార్లు ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది? ఎందుకంటే జే వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ లోపల ఫర్ లూప్ ఉంది కదా, అది మళ్ళీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే జే వాల్యూ 3 ఉన్నప్పుడు హాయ్ అనేది మళ్ళీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, యా. అలాగే జే వాల్యూ 4 ఉన్నప్పుడు 3 టైమ్స్, 5 ఉన్నప్పుడు మళ్ళీ 3 టైమ్స్, టోటల్గా 15 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ 15 టైమ్స్. రైట్, అట్లా. సో ఇప్పుడు 15 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. వెరీ గుడ్. దీంతో పాటు నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పాలి మీకు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను కే అని ప్రింట్ చేయమన్నాను అనుకోండి, ఏమని ప్రింట్ అవుతుంది? వాట్ విల్ బి ద అవుట్పుట్? డోంట్ వరీ, జస్ట్ కీప్ ఆన్ లుకింగ్ ఇన్ టు ఇట్. Yeah. Hmm? Hmm. 1 2 3 1 2 3 1 2 3 అని 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఎందుకు 1 2 3 1 2 3 5 టైమ్స్ ప్రింట్ అయిందండి? జే వాల్యూ 1 ఉన్నప్పుడు లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అక్కడ మళ్ళీ ఫర్ లూప్ ఉంది. సో ఫర్ లూప్ మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 3 అని అన్నాను కాబట్టి. సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ ఫర్ లూప్లో కే వాల్యూ ఎంత? 1 అని ఉంది. తర్వాత సెకండ్ టైం కే వాల్యూ 2, థర్డ్ టైం 3. సో అందుకని ఫస్ట్ టైం 3 టైమ్స్ ప్రింట్ 1 2 3 అని ప్రింట్ అయింది. జే వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ కే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాను కదా, అందుకనే మళ్ళీ కే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 1 2 3 1 2 3 1 2 3 అని ప్రింట్ అయింది. ఇప్పుడు కే కాకుండా జే అని పెట్టాను అనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇవి తెలుసుకోవాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే ఈ కాన్సెప్ట్స్. వెరీ గుడ్ గోపి, పర్ఫెక్ట్. సో 1 1 ఎందుకంటే ఈ ఫర్ లూప్ రిపీట్ అవుతున్న ప్రతిసారి జే వాల్యూ ఎంత? ఫస్ట్ టైం జేలో 1 ఉన్నప్పుడు ఇది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అది కాబట్టి 3 టైమ్స్ 1 1 1 అనేది ప్రింట్ చేస్తుంది. జే వాల్యూ 2 ఉన్నప్పుడు ఇది మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ జే
2 2 2 అనే ప్రింట్ అవుతుంది. అలాగా ప్రతిసారి 2 2 2 3 3 3 4 4 4 5 5 5 అనే ప్రింట్ అవుతుంది. ఓకే, యా. అది జే ఈక్వల్ టు 1 అయినప్పుడు కే ఈక్వల్ టు 1 అది నెక్స్ట్ కండిషన్ కూడా పాస్ అవుతుంది సార్. అది 1 2 3 4 5 అనేది 3 టైమ్స్ రావాలి కదా సార్. అది 1 1 2 2 అట్లా మళ్ళీ అడుగు. 1 2 3 4 5 అనేది 3 టైమ్స్ అదేంటి 1 2 3 1 2 3 1 2 3 అలా 5 టైమ్స్ అలా రావాలి కదా సార్. అది అలా కాకుండా 1 1 2 2 3 3 అలా వస్తుంది కదా. ఇప్పుడు నేను ప్రింట్ చేసేది జే వాల్యూ కాబట్టి, అదే నేను కే వాల్యూ ప్రింట్ చేస్తే, ఇందాక అడిగిన క్వశ్చన్ అదే కదా. ఓకే, ఇప్పుడు 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అని వస్తుంది. నువ్వు ఏది ప్రింట్ చేస్తున్నావు అనేది చూడాలి కదా. ఇప్పుడు నేను కే కాదు కదా ప్రింట్ చేసేది, జే కదా ప్రింట్ చేసేది. సో ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయిన ప్రతిసారి జేలో ఉన్న వాల్యూని కదా నేను ప్రింట్ చేస్తుంది. కాబట్టి జేలో ఉన్న వాల్యూ ఎంత నాకు 1 కాబట్టి 1 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 2 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది అట్లా. ఓకే, యా. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఫంక్షన్లో నేను ఏమి ఇస్తే అది డైరెక్ట్గా ఈ డాక్యుమెంట్ మీద ప్రింట్ అవుతుంది, కన్సోల్లో కాకుండా. ఇదిగోండి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో ఈ 1 2 3 ప్రింట్ అయిపోయిన తర్వాత నాకు ఒక బ్రేక్ రావాలనుకోండి. హెచ్టిఎంఎల్లో చెప్పాను కదా బ్రేక్ అనేది ప్రింట్ కావాలి అని అంటే, ఈ 1 2 3 ప్రింట్ అయిపోయిన తర్వాత నాకు ఒక బ్రేక్ కావాలంటే మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్ అని రాస్తే ఇక్కడ అవుట్పుట్ భలే ఉంటుంది చూడండి. 1 2 3 1 2 3 అండర్స్టూడ్? యా. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కే బదులు జే ఇచ్చాను అనుకోండి. వాట్ విల్ బి ద అవుట్పుట్? 1 1 1 2 2. ఇదే ఇందాక అడిగిందే అట్లా. ఓకే, సో నేను ఇప్పుడు రెండో డాక్యుమెంట్ షేర్ చేస్తాను అందరికీ. ఆ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ లింక్లోకి వెళ్తే మీకు ఐ థింక్ ఆ పర్టికులర్ పేజ్ ఓపెన్. పర్ఫెక్ట్. సో ఇక్కడ మీరు ఇలా ప్రింట్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఇలా రాయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది. జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ లెట్ మీ నో ద ఇష్యూస్. మీరు ట్రై చేయాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ నాకు ఎందుకు అవసరం, ఏం సార్ ఇంకా మీరు చిన్నపిల్లలాగా చుక్కల ప్రోగ్రాంలు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు అని అనుకోండి, నాకే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇవి కనుక నేర్చుకోకపోతే యూ విల్ బి ట్రబుల్డ్ వెన్ యూ కమ్ టు ఎరేస్కి వచ్చేసరికి నాకు ఇవి కనుక తెలియకపోతే మీరు ఎరేస్లో అసైన్మెంట్స్ చేయలేరు. సార్ ఒక మాట, ఇది మాత్రం నేను చాలామందిని చూశాను డెవలపర్స్ని. వాళ్ళందరూ నాకు రియాక్ట్ నేర్చుకోవడం కష్టంగా ఉంది, ఫంక్షన్స్ మన యాంగులర్ నేర్చుకోవడం కష్టంగా ఉంది ఇలా అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి ప్రాబ్లం యాంగులర్ కాదు, రియాక్ట్ కాదు. వాళ్ళకి బేసిక్గా ఫంక్షన్ అంటే ఏంటో తెలియకపోవడం, ఫంక్షన్స్ మీద ఇనఫ్ ప్రాక్టీస్ చేయకపోవడం, తర్వాత అరేస్ ఆబ్జెక్ట్స్ మీద కరెక్ట్గా ఐడియా లేకపోవడం, ఫర్ లూప్స్ని యూజ్ చేయడం రాకపోవడం.
ఇది వాళ్ళ యాక్చువల్ ప్రాబ్లం. ఓకే, సో కోవిడ్కి డాక్టర్ ఎట్లా ఉంటాడో డెవలపర్స్కి కూడా నేను డాక్టర్ లాంటి. అసలు మీకు ఏంటి ప్రాబ్లం అనేది నేను చూసి చెప్పగలను మిమ్మల్ని. ఓకే, సో ఏదో గొప్ప చెప్పడం అని కాదు, అసలు బేసిక్గా నేను అనాలిసిస్ చేస్తుందే అది. మీ ప్రాబ్లమ్స్ ఏముంటున్నాయి అనేది నా మెయిన్ ఇంటెన్షన్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని ఆ ప్రాసెస్లోనే నేను ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చా, ఎక్కడ ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి ఇదంతా. ఓకే, యా. సో మీరు ఒకసారి స్టార్ట్ చేయండి, ఈరోజు చెప్పిన క్లాస్ మళ్ళీ వినండి, ఇవన్నీ వరుసగా చేసుకుంటారండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కావచ్చు. ఈ ఫ్లోలో మాత్రం నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, తర్వాత నేను ఒకసారి కాన్సెప్ట్స్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత రియాక్ట్లో కాన్సెప్ట్స్ చెప్పడం కానీ యాంగులర్ కానీ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆగమన్నా నేను ఆగను. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అక్కడ నేను ఈ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చోలేను. ఈ ఫర్ లూప్ ఐ వాల్యూ ఎలా వచ్చింది, జే వాల్యూ ఎలా వచ్చింది, 0 ఎందుకు వచ్చింది, 1 ఎందుకు వచ్చింది అని ఇప్పుడే చెప్తున్నాను నేను. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మీరు నన్ను డౌట్స్ అడగాల్సింది ఇప్పుడే. ఇక్కడ నాకు ఇలాగ రావాలంటే ఇవే కాదండి, ఇంకా వందల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు కనుక చేసినప్పుడు దెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు డెవలప్ ద లాజిక్. Understood my point? Yeah? Sandeep? Satish? Yes, sir. Yeah? Yes, sir. Okay, and chalo. That's it for today. See you guys. See you tomorrow. సార్ డౌట్, చెప్పండి గోపి, చెప్తున్నాను. కన్సోల్లో రిపిటేషన్ నెంబర్ పక్కన పడుతుంది కదా సర్కిల్లో, అవునవును. అలా పడకుండా మనకి ప్రతి ఒక్కటి వేరే లైన్ రావాలంటే ఎలా సార్? ఏమోనన్నది అదేదో ఉంది కానీ నేను ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. నువ్వు అంటుంది కరెక్టే కానీ నేను దాని గురించి పట్టించుకోలేదమ్మా. బైనరీ ప్రోగ్రామ్ అక్కడే అయిపోయింది. నాకు 3 times 0 రిపీట్ అవుతుందని చూపించింది కానీ ఎలా ప్రింట్ చేయాలని చెప్పి అయిపోయింది నాకు. కానీ దానికి నేను స్ట్రింగ్ కంకాటినేషన్ ద్వారా చూపించాను కదా మీకు. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అలా ఏదైనా ప్రాసెస్ ఉందో దానికి? ఏమన్నా దీని గురించి అడిగారు చాలా మంది కానీ నాకు గుర్తు రావట్లేదు ఇది ఏంటి అనేది. ఇక్కడ ఏదో ఉంటుంది కానీ ఆటో కంప్లీట్ ఫ్రమ్ హిస్టరీ గ్రూప్ సిమిలర్ మెసేజెస్ ఇన్ ద కన్సోల్ అనేది దీన్ని అన్చెక్ చేస్తే వస్తుంది అని అన్నారు కానీ నాకు సరిగ్గా వర్క్ అవ్వలేదు. దానివల్ల వేరే ఇష్యూస్ వచ్చినాయి నాకు, అందుకని నేను దాని గురించి పట్టించుకోలేదు. సార్ చూడండి. ఓకే నాన్న, చలో సీ యూ. బాయ్ గైస్, బాయ్. హలో గైస్, 1 second. రేపు క్లాస్ లేదు, రేపు క్లాస్ లేదు. ఐ హ్యావ్ అ వర్క్ టుమారో. రేపు క్లాస్ లేదు. ఎల్లుండి తర్వాత నేను రెగ్యులర్గా తీసుకుంటా, సాటర్డే కూడా తీసుకుంటా ఈసారి. ఓకేమ్మా, చలో సీ యూ.